ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచబోతున్నాడు. కాబట్టి సఫలత మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించి మీ జీవితంలో గొప్ప మేలు చేత దేవుడు నింపి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం చెప్పిన ప్రకారంగా ఆయన చేసిన వాగ్దానం క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నవి కనుక దేవుని సన్నిధిలో మీరు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మీరు అడిగినట్లయితే మీ కోరికలన్నింటినీ దేవుడు సిద్ధింపజేసి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచి మీ జీవితంలో మేలు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాక్కు వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం చేసిన దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరి కోరికలను మీరు తీర్చండి. ఆత్మపరమైన కోరికను కోరుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగుతుండగా గొప్ప దీవెన అనుగ్రహించి వారి ఆలోచన యావత్తును సఫలపరిచి అద్భుతాల చేత నింపి భద్రపరిచి ఆశీర్వదించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.